నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. మాఘమాస పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీనివాస్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం సామూహిక వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సహకారంతో ఈ ఉచిత వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీ శవన్ పర్యవేక్షణలో వేద మంత్రోచ్చరణల మధ్య వ్రతాలను నిర్వహించారు. సుమారు 60 మందికి పైగా జంటలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని మొక్కుళ్లు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ పల్నాడు జిల్లా అధ్యక్షులు భాగవతుల రవికుమార్ మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సర్వజన హితాన్ని కోరతాయని పేర్కొన్నారు. గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పూజా అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు మరియు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రెడ్డి బంగారయ్య, కాళ్ళ కోటేశ్వరరావు, గుడిపాటి కోటేశ్వరరావు, వాసు మరియు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు గజవల్లి నాగపవన్ కుమార్, గోనుగుంట్ల గంటారావు, వీరభద్రాచారి తదితరులు పాల్గొన్నారు. ఎదురుపడ్డాడు. సహజంగా భక్తి సిద్ధం కలవాడు ఈ యొక్క చాకలివాడు అవడం చేత భుజం మీద మూట కిందకు పెట్టి బ్రాహ్మణుడికి నమస్కరించాడు. అంతలా విప్రోత్తముడు ఈ విధంగా అంటున్నాడు, ఆయన ఈ అవిడితే ఓం నమో వెంకటేశాయ. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ యొక్క శ్రీనివాసుని యొక్క వ్రతాలు అనేటువంటిది చాలా వరకు ప్రాచుర్యంలో లేని విషయము. వెంకటేశ్వర స్వామి వ్రతం అనగానే సహజంగా మనం ఏం చేస్తున్నాము అంటే శనివారం వ్రతం చేస్తున్నాం, శనివారాలు వ్రతం చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారు కూడా ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతం కూడా 5 అధ్యాయాలతో ఈ విధంగా కూడుకుని ఉంది. ఋషులందరూ కూడా మనకి ఈ విధంగా చెప్పారు అనేటువంటి విషయాన్ని చాలా మందికి తెలియదు. అటువంటి యొక్క వ్రతాన్ని ప్రాచుర్యంలోకి తేవాలనేటువంటి మొట్టమొదట ఒక మనస్సంకల్పం అనేటువంటిది ఆ యొక్క పరమాత్మ నా యొక్క మదిలో పుట్టించాడు. ఆ విధంగా అనగానే అదే మొదలుగా విశ్వ హిందూ పరిషత్ వారు అయినటువంటి పట్టణంలో ప్రముఖులైనటువంటి గజవల్లి పవన్ కుమార్ గారిని, అలాగే రవికుమార్ మాస్టర్ని, వీరందరినీ కూడా నేను కలవటం, ఈ యొక్క వ్రతాన్ని మనం ప్రాచుర్యంలోకి తేవాలి. మనకు ఆలయం ఉన్నది, ఉన్నటువంటి ఆలయంలో ఈ యొక్క వ్రతాన్ని అందరూ కూడా సామూహికంగా నిర్వహిస్తే ఏ ఒక్కరితో చేసేది కాదు, సామూహికంగా అందరూ కూడా నిర్వహించేటువంటి అవకాశం అనేటువంటిది మనకి ఇక్కడ అందరూ కూడా భక్తులందరూ కూడా సహకరిస్తారు. ముందుగా దీనికి ఒక శ్రీకారం చుట్టి మీ ద్వారా నేను వెళ్ళాలి అనుకుంటున్నానని చెప్పగానే తమ వంతు సహాయం చేస్తామని, హిందూ ధర్మానికి మేము ఎల్లవెల్లా కూడాను ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమం హైందవ సమాజంలో జరిగేటువంటి వ్రతాలు వీటన్నిటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా మేము ముందుగా ఉండి నడిపిస్తామని చెప్పేసి నాకు కూడా స్ఫూర్తినిస్తూ ఈ యొక్క వ్రతం అనేటువంటిది జరగాలని మొట్టమొదట గత సంవత్సరంలో శ్రీకారం చుట్టాం. ఇది 2వ సంవత్సరం. ఈ యొక్క మాఘమాసంలోనే ఈ యొక్క వ్రతం చేయాలి. ఎందుకంటే మాఘమాసం చాలా ప్రీతికరమైనటువంటి మాసము స్వామివారికి. అటువంటి ప్రీతికరమైన మాసంలో మాఘమాసంలో ఈ యొక్క వ్రతం సప్తమి రోజు కానీ, 7వ తారీఖు కానీ, లేదంటే శనివారం రోజు కానీ, ఏకాదశి కానీ వ్రతం ఆచరిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని చెప్పేసి మన పురాణ ఇతిహాసం. అటువంటి రోజున ఈరోజు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం, సుమారు ఒక 70 మంది వచ్చి ఈ యొక్క వ్రతంలో పాల్గొని శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా మా ఆలయ కమిటీ వారు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా వ్రతం చేద్దాము అనగానే తప్పకుండా అని చెప్పేసి చేద్దామనేటువంటి ప్రతి దైవ కార్యక్రమానికి, ఆలయంలో జరిగిన ప్రతి కార్యక్రమానికి ఏ విధంగా అయితే నన్ను ముందు నడిపిస్తున్నారో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఎటువంటి ఆటంకం లేకుండా జరిపిద్దామని చెప్పేసి వారు కూడా సహకరించి ఈ యొక్క వ్రతాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం, ఇంతమంది కూడా ఈ యొక్క వ్రతంలో పాల్గొని శ్రీవారు ఆశీస్సులు పొందడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అయితే వినుకొండ మన పట్టణంలో ఇంతమంది శ్రీవారి భక్తులు ఉన్నారు, కానీ కొంతమంది వరకే చేరిందేమో, తక్కువగా పాల్గొన్నారేమో అని చిన్న బాధగా ఉంది. ఇంకా ఎక్కువగా విరివిగా ఈ యొక్క వ్రతంలో పాల్గొని శ్రీవారి యొక్క వ్రతాన్ని ప్రాచుర్యం చేస్తూ శ్రీవారి యొక్క ప్రాముఖ్యతను పెంచుకుంటూ శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని, పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన వినుకొండలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఈ వెంకటేశ్వర స్వామి వ్రతాలు అనే కార్యక్రమం మరి ఎంతో వైభవంగా జరిగింది. మరి ఒక వినూత్న కార్యక్రమం. సహజంగా మనం సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటాము. దాంతోపాటుగా మరి పురాణాల్లో పెద్దలు ప్రస్తావించిన ఈ వెంకటేశ్వర స్వామి వ్రతాలు అనే కార్యక్రమాన్ని మన ఈ శ్రీనివాస నగర్ వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రత్యేకించి ఆ కమిటీ గారు కానీ, అలాగే ఈ ఆలయ పురోహితులు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని ప్రాచుర్యం తీసుకురావాలి. అంతేకాకుండా భక్తులకి
దాని యొక్క ఫలితం అందాలని ఒక సదుద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ యొక్క సహకారంతో కూడా ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 60 కంటే ఎక్కువ మంది జంటలు వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. తద్వారా స్వామివారి ఆశీస్సులు వారందరికీ అందరం ఎంతో సంతోషం. ముఖ్యంగా మరి ఆలయానికి పెద్దలు, ఈ కమిటీ పెద్దలు బంగారయ్య గారు కానీ వాళ్ళ కమిటీ సభ్యులు, అలాగే ఈ అర్చక పురోహితులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి, మన శేఖర్ గారు, వడ్డీమన శేఖర్, వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి సహకరించి దాన్ని చక్కగా వైభవంగా జరిగేట్టు చేశారు. ఇవాళ స్వామివారి ఆశీస్సులతో వారి యొక్క సంకల్పాలు, ఎవరైతే భక్తులు ఇవాళ పీటల మీద కూర్చుని కార్యక్రమం చేస్తున్నారో వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ అనేక కార్యక్రమాలు ముఖ్యంగా హిందూ ధర్మాన్ని మరి పాటించి, అలాగే దాని యొక్క హైందవ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింతగా ఆ విలువలను పెంచే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేపట్టడం జరిగింది. మరి అలాగే మన హిందూ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మీ యొక్క చేయుదను అందించి రాబోయే రోజుల్లో మన గిరి ప్రదర్శన రోడ్డు కార్యక్రమం కానీ అనేక కార్యక్రమాలు విశ్వ హిందూ పరిషత్ చేసే కార్యక్రమాలకు మీ వంతు సహకారం అందించి రాబోయే రోజుల్లో మన పెద్దలు పూర్వీకులు ఏదైతే మన యొక్క హైందవ సంస్కారాలు మనకు అందించారో వాటిని తప్పకుండా విలువలు పెంచి మరి ప్రపంచంలో భారతదేశం విశ్వగురు స్థానం ఆక్రమించే ఒక ఉద్దేశంతో మరి పనిచేసేదాకా మా అందరికీ కూడా మీరు సహకరించాలని మరి భక్తుల్ని, అలాగే యావత్ హిందూ సమాజాన్ని అందరినీ కోరుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా యావత్ దేశం అంతా కూడా కుల మతాల సంబంధం అందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉంటారనే యొక్క సంకల్పం జరుగుతున్న కార్యక్రమాలు కాబట్టి మరి ప్రజలందరూ కూడా దీన్ని మరి గమనించి అందరికీ మా విశ్వ హిందూ పరిషత్ మద్దతు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12వ తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఓలవలపూడి రాము పిలుపునిచ్చారు. శనివారం వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల క్రితం కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, పని భారాన్ని పెంచుతూ కార్మికుల హక్కులను కాలరాస్తోందని రాము విమర్శించారు. కార్మికులు ఏకమై తమ హక్కులను కాపాడుకోవాలని, పల్నాడు జిల్లాలో ఈ సమ్మెకు భారీ ఎత్తున విజయం చేయాలని ఆయన కోరారు. ఈ నెల 12వ తేదీ జరిగే సార్వత్రిక సమ్మెను కార్మికుల, రైతుల హక్కుల కోసం జరిగే సార్వత్రిక సమ్మెను ఈ నెల 12 జరిగే సార్వత్రిక సమ్మెను ప్రియమైన సోదరి సోదరులారా, ఈ నెల 12వ తేదీన కార్మిక హక్కుల, రైతుల హక్కుల కాలరాస్తున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అయ్యా నువ్వు ఈ దేశం నుండి పేదరికాన్ని పారదోలుతా అన్నావు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు సుఖశాంతులతో బతికే విధంగా చేస్తా అన్నావు, చెప్పిన మాటలన్నీ గాలికి వదిలేసి ఏదైతే మేము కష్టపడి సాధించుకున్న కార్మికుల, రైతుల హక్కుల్ని కాలరాసి కార్పొరేట్ శక్తులకి మా హక్కుల్ని తాకడ పెట్టాలని చూస్తున్నావు. నువ్వు చేసే పని వల్ల మేమందరం కూడా ఇబ్బంది పడి మా కుటుంబాలని మేము పోషించుకోవాలంటే కష్టమవుతుంది. ఈ నెల 12వ తేదీన మేమందరం కలిసి ఏకమై ముక్త కంఠంతో నరేంద్ర మోడీ హటావ్, దేశ్కు బచావ్ అనే నినాదంతో మేము 12వ తేదీన మా కార్మికులు, రైతులు అందరం కలిసి సమ్మె బాట పడుతున్నాము. ఇకనైనా నరేంద్ర మోడీ గారు కళ్ళు తెరచి మీరు చెప్పిన హామీల్ని నిలబెట్టుకోవాలి. మీరు ఏదైతే 2014 సంవత్సరంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోండి అయ్యా. మీరేం చెప్పారు? ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని పారదోలి ఏదైతే స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్న పేదరికానికి పారదోలి ప్రతి ఒక్కడి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తూ ఉన్నారు. చేశారా అని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము ప్రశ్నిస్తున్నాం. సైబర్ నేరగాళ్లు సరికొత్త పంతాలు సామాన్యులను దోచుకుంటున్నారు. గతంలో ఓటీపీలు, లింకుల ద్వారా మోసాలు చేసేవారు ఇప్పుడు కేవలం అపరిచిత ఫోన్ కాల్స్ ఎత్తగానే అకౌంట్లోని నగదు మాయం చేస్తున్నారు. తాజాగా ఈపూరు మండలం అంగలూరు గ్రామంలో ఇటువంటి ఘటనే వెలుగు చూసింది. గ్రామానికి చెందిన పురుగుల మందుల వ్యాపారి గణపతి ఉదయభాస్కర్ గురువారం రాత్రి ఒక అపరిచిత నెంబర్ నుండి వచ్చిన కాల్ ను లిఫ్ట్ చేశారు. కాల్ మాట్లాడకుండానే వెంటనే కట్ అయినప్పటికీ
ఆ తర్వాతే అసలు దోపిడీ మొదలైంది. బాధితుడు ఖాతా నుండి 3,89,623 రూపాయలు మాయమయ్యాయి. బాధితుడు వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అపరిచిత నెంబర్ల నుండి కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే స్పందించకుండా ఉండడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఈపూర్ మండలం అంగళూరు గ్రామం నుండి 5వ తారీఖు సాయంత్రం 8:05 ఒక కాల్ వచ్చింది. జస్ట్ అలా లిఫ్ట్ చేసి కట్ చేశాను. కాల్ టైమర్ 2 seconds. అది కట్ చేసిన 10 నిమిషాలలో 8 సార్లు కట్ అయినాయి అమౌంట్. టోటల్ అమౌంట్ 3,89,623 రూపాయలు కట్ అయిపోయినాయి. సైబర్ క్రైమ్ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేశామండి. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చున్నాము. అనుమానం అంటే పర్టికులర్గా ఏం లేదండి. లాస్ట్ ట్రాన్సాక్షన్ 280 రూపీస్ చేశాను. ఆ తర్వాత నేను ఫోన్పే నుంచి అసలు ఏమీ వాడలేదు. 8:05 కాల్ వచ్చింది. కాల్ వచ్చిన 10 నిమిషాల దగ్గర నుంచి నేను చూసేసరికి మొత్తం కట్ అయిపోయింది విత్ ఇన్ సెకండ్స్. నేను కస్టమర్ కేర్కి ఫోన్ చేసే మాట్లాడే లోపే మొత్తం కట్ అయిపోయినాయి. నాకు కట్ అయిన అమౌంట్ మెసేజ్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ అకౌంట్ అండి నాది. యూనియన్ బ్యాంక్ నుంచి రాలేదు, అన్నోన్ నెంబర్ నుంచి మెసేజెస్ వచ్చినాయి. మొత్తం కూడా అన్నోన్ నెంబర్ నుంచి వచ్చినాయి. వాళ్ళు ఆల్రెడీ కేసు నమోదు చేసాము, ఎంక్వైరీ చేస్తున్నాము అని చెప్పేసి అన్నారండి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.